నీ మీద కీడు వచ్చిందా? రాని. ఒకవేళ నీ మీద చెప్తున్నాడా కీడు జరిగిద్దని చెప్తున్నాడా ఈ మంత్రగాడు? ఎవరైనా నీ పక్కన వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? మన మీదకి వచ్చే కీడుని ఆపేస్తాడట వాడు, ఆ దగ్గరికి వెళ్దామని కాదు. ఏ కీడు వచ్చినా నువ్వేం చేయాలి? ఆ కీడుని స్వీకరించాలి మనం, అంతే కదండి. మీ మీదకి వచ్చే కీడును ఎవరిస్తున్నారు? మన కీడు ఎవరిస్తారు చెప్పండి? మనకి ఏ వచ్చిన మేలు జరిగినా కీడు జరిగినా ఎవరు చేస్తారు? మనం ఏమనుకుంటామంటే మేలు ఒక్కడే దేవుడు చేస్తాడు, గర్భఫలాన్ని ఇచ్చిన వాడు దేవుడు. ఆ గర్భఫలం పోగొట్టడానికి కారకుడు ఎవరు? దెయ్యమా? ఎదిగి 10 మంది, ఏమండి 10 మంది పిల్లలుంటే, యవ్వన ప్రాయంలో ఉంటే వాళ్ళందరూ చనిపోతే యోబు గారు ఏమన్నారు? యెహోవాయే ఇచ్చెను. మర్చిపోలేదా? మేలు చేసినప్పుడు యెహోవాకు స్తుతి చేశాడు, కీడు జరిగినప్పుడు కూడా యెహోవాకు స్తుతి చేశాడు. ఏమంటే మనకి మేలు చేస్తే దేవుడు అంటాము, కీడు చేస్తే భయపడతాం. కాబట్టి కీడు నీకు జరిగినా అది ఎలాగైనా దేవుడి వల్ల జరిగిందనుకో, నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని స్వీకరించాలి.